శని జాతకరీత్యా బాగుండనప్పుడు ఒక్కొక్కసారి విపరీతమైన కీళ్ళ నొప్పులు ఇస్తాడు. అలానే విపరీతమైన అనారోగ్యాన్ని కూడా కలుగజేస్తుంటాడు. ఇలా శని బాగుండక అనారోగ్యాలు కలుగుతున్నా, శని బాగుండని కారణం చేత కీళ్ళ నొప్పులు వస్తున్నా, శివాలయంలో ఉండేటువంటి ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళాలి. ఇది బాగా తెలిసినటువంటి దేవాలయంలో అయితేనే చేయాలి. సాధారణంగా అన్ని దేవాలయాల్లోని ఇప్పుడు మనం చెప్పుకోబోయే ప్రక్రియ చేయడానికి మాత్రం ఒప్పుకోరు. కానీ చాలా ఖచ్చితంగా ఉపకరించేటువంటి పరిహారం ఇది. శివాలయంలో ఉండేటువంటి శివలింగం దగ్గరికి వెళ్ళి, శివలింగం అగ్రభాగం పైభాగం కొంత కనబడే విధంగా వదిలివేసి, మిగతా అంతా రాళ్ళ ఉప్పుతో కప్పేయాలి. దొడ్డుప్పు అంటంగా, రాళ్ళు ఉప్పు అంటంగా దాంతో కప్పేయాలి. ఆ కప్పేటప్పుడు పానవట్టం పైనుంచి లింగం మాత్రమే కప్పాలి, కింద భాగం కప్పకూడదు. పానవట్టం ఇలా చక్కగా ఉంటుంది, దాని మీద శివలింగం ఉంది. ఆ శివలింగం పైభాగం కొంత కనబడే విధంగా ఉంచి, మిగతా అంతా రాళ్ళు ఉప్పుతో కప్పేసి నువ్వుల నూనెతోటి అభిషేకం చేయాలి ఈశ్వరుడికి. నీళ్ళతో కాకుండా స్వచ్ఛమైన నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా శని పరంగా వస్తున్నటువంటి శారీరక పరమైనటువంటి రుగ్మతలు కానీ, కీళ్ల సంబంధంగా వచ్చేటువంటి ఇబ్బందులు కానీ ఏవైతున్నాయో ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. జాతకరీత్యా ఏలినాటి శని కానీ, లేక ఏదైనా సరే శని సంబంధమైనటువంటి దశలు నడుస్తున్నప్పుడు కానీ, దీనికి తోడుగా కుజుడు కూడా బాలేడు అనుకుందాం. అప్పుడు ఏమైనా చాలా పెద్దగా చెప్పుకోలేనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా అనారోగ్యాలు కలుగుతుంటాయి, రక్తజనితమైన అనారోగ్యాలు కలుగుతూ ఉంటాయి. చూడబోతే ఏలినాటి శని ఏదో నడుస్తూ ఉంటుంది, విపరీతమైన తలనొప్పో, లేకపోతే విపరీతంగా బీపీ రావడమో, ప్లేట్లెట్స్ కౌంట్స్ పడిపోవటమో, ఇట్లా రక్తానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అనమాట. నీరసంగా ఉంటాం, నిస్త్రాణంగా ఉంటాం, హ్యూమోగ్లోబిన్ పర్సంటేజ్ తగ్గిపోవడం, ఇట్లాంటివన్నీ సంభవిస్తూ ఉంటాయి. అటువంటి సందర్భాల్లో ఉపకరించేటువంటి పరిహారాన్ని గురించి తెలుసుకుందాం. ఇది కూడా శనివారం నాడే చేయాలి. అయితే శనివారం నాడు ఎక్కడ చేయాలి? రావి చెట్టు దగ్గర చేయాలి. ఏదైనా దేవాలయాల్లో సాధారణంగా రావి చెట్టు దగ్గర జంటనాగులను ప్రతిష్ఠ చేస్తూ ఉంటారు, అక్కడ చేయాలి. ఆ రావి చెట్టు దగ్గర ఉండేటువంటి జంటనాగుల దగ్గరికి వెళ్ళి, ఇది శనివారం కానీ లేదా రోజు చేస్తూ కానీ, కొంతకాలంలో రోజు చేసినా కూడా తప్పలేదు, శనివారం నాడు మాత్రం మొదలు పెట్టకూడదు. రోజు వెళ్ళి ఆ రావి చెట్టు మొదట్లో నాగేంద్రుడి మీద, రెండిటి మీద కూడా పాలు పోసి రావాలి. రావి చెట్టు దగ్గర కొద్దిగా పాలు పోయాలి మొదట్లో, అలాగే నాగేంద్రుడి మీద పాలు పోయాలి. కుదిరితే ఒక బెల్లం ముక్క రావి చెట్టుకి, ఒక బెల్లం ముక్క నాగేంద్రుడికి నైవేద్యం పెట్టాలి. ఇలా నైవేద్యం పెట్టిన తర్వాత శనివారం మాత్రం ఆ యొక్క రావి చెట్టు దగ్గర పోసినటువంటి పాలతో తడిసిన మట్టి ఏదైతే ఉందో దాన్ని తీసి బొట్టు పెట్టుకోవాలి. మిగతా అన్ని రోజుల్లో చేయకూడదు. కేవలం శనివారం నాడు మాత్రమే రావి చెట్టు దగ్గర పాలుపోయిగా తడిసిన మట్టి ఏదైతే ఉందో దాన్ని తీసి బొట్టు పెట్టుకోవాలి. ఇలా కొద్ది కాలం మనకి జాతకంలో ఉండేటువంటి దోషాన్ని బట్టి, మనకు కొంచెం బాగున్నాం అనుకునే దాన్ని బట్టి చేయాలి. సాధారణంగా ఇది ఎప్పుడైతే మనం ఒక 2 వారాలు చేస్తామో రోజు మానకుండా, అప్పటికే కొంత విశ్రాంతి కలుగుతుంది. లేదు మరీ జాతకంలో దోషం ఎక్కువగా ఉంటే కనుక 4 వారాల కల్లా ఖచ్చితమైనటువంటి పరిహారంగా, ఖచ్చితమైన ఉపశాంతిని మనకి ఇది కలగజేస్తుంది. ఎప్పుడైనా సరే శని నడుస్తూ కుజుడు బాగుండక రక్త సంబంధంగా వచ్చే అనారోగ్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేగాక శని బాగుండక విపరీతమైన అప్పులు అవుతున్నప్పుడు కూడా ఈ ప్రకారంగా చేసుకున్నట్లయితే అప్పులు తీరినా తీరకపోయినా కొంత ఉపశాంతి కలిగేటువంటి స్ట్రెస్ ఏదైతే ఉందో అందులోంచి మనం బయటపడడానికి కూడా ఇది ఆస్కారంగా ఉపయోగపడుతుంది. అలానే ఒక్కొక్కసారి ఏలినాటి శని కానీ, అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని కానీ కలిగినప్పుడు ఎన్ని పరిహారాలు చేసినా కూడా శాంతి కలగదు. తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఒకదాని తర్వాత ఒకటి ఊపిరి పీల్చుకోలేని సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి. కొంతమందికి అసలు శాంతి చేసుకోవడానికి డబ్బులు కూడా దొరకకుండా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అటువంటి సందర్భాల్లో శనికి మేము శాంతి చేయలేకపోతున్నాం అనుకునేటువంటి సందర్భాల్లో చాలా తేలిగ్గా ఇంట్లో చేసుకునేటువంటి పరిహారం ఒకటి ఉంటుంది. రాగి పాత్ర తీసుకోవాలి. ఈ రాగి పాత్ర చెంబు కానీ లేక పళ్ళెం కానీ ఏదైనా సరే తీసుకొని ఇందులో నిండుగా నీళ్లు పోసి దాంట్లో పంచదార వేసి కలపాలి. ఈ పంచదార నీరు ఏవైతే ఉన్నాయో వీటిని ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి రోజు అర్ఘ్యం ఇవ్వాలి. చేయవలసిందల్లా ఇంతే, రాగి పాత్ర నిండుగా పంచదార నీరు తీసుకొని ఆ పంచదార నీటిని సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. ఇలా అర్ఘ్యం ఇస్తూ, మహాప్రభో నాకు జాతకంలో ఉన్నటువంటి శని సంబంధమైన దోషాలు ఏవైతున్నాయో ఇవి తొలగిపోయి శని బాధ లేకుండా నేను హాయిగా జీవించాలని చెప్పి సూర్యుడికి నమస్కారం చేసుకోవాలి. ఇలా రోజు ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇలా చేస్తూ వచ్చినా కూడా ఏలినాటి శని పరంగా లేకపోతే శని పరంగా వస్తున్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా వరకు సద్దుమణిగి మనం జీవనం సుఖంగా సాగడానికి కానీ అవకాశాలు ఏర్పడతాయి. శని ప్రారంభమవగానే సాధారణంగా వృత్తి మీద దెబ్బతీస్తూ ఉంటాడు. అంటే ఉద్యోగం మీద ఏదో ఒక ప్రభావం కనబడుతూ ఉంటుంది చెడుగా. అలా ఉద్యోగాల్లో ఎప్పుడైనా ఇబ్బందులు వస్తున్నాయి అనుకున్నప్పుడు శని సంబంధంగా వచ్చేటువంటి దోషాలను కట్టడి చేసుకోవడానికి గాను ప్రతి శనివారం, ముఖ్యంగా ఒక 8 శనివారాలకి తగ్గకుండా శని దగ్గరికి వెళ్ళి, అంటే నవగ్రహాలు ఉన్నటువంటి శని విగ్రహం దగ్గరికి వెళ్ళి శని విగ్రహం చుట్టూ ఒక కట్టలాగా రాళ్ళ ఉప్పు పోయాలి. కట్టలాగా రాళ్ళ ఉప్పు పోసి స్వామివారి యొక్క పాదాల దగ్గర ఒక పత్తి గింజను, అదే ప్రకారంగా ఒక బెల్లం ముక్కను, చిన్న ఇనుప ముక్క, పత్తి గింజ, బెల్లం ముక్క, చిన్న ఇనుప ముక్క, వీటిని స్వామివారి పాదాల దగ్గర ఉంచి స్వామివారి పాదాల చుట్టూ కట్టలాగా రాళ్ళ ఉప్పును గట్టిగా పోసి పైనుంచి స్వామివారు తడిసే విధంగా ముందు వెనక చక్కగా విగ్రహంతో తడిసే విధంగా నువ్వుల నూనె పోయాలి. ప్రధానంగా ఆ నువ్వుల నూనె పోసేటప్పుడు స్వామివారి కళ్ళ దగ్గర నుంచి ఆ నువ్వుల నూనె జారువారాలి. ఇలా చేస్తూ వచ్చినట్లయితే కనుక
ముఖ్యంగా శని పరంగా వచ్చేటువంటి ఉద్యోగ సంబంధమైన దోషాలు ఏవైతే ఉన్నాయో, ఏలినాటి శని గాని ఏదైనా జరుగుతున్నప్పుడు మాకు ఉద్యోగంలో ఇక్కట్లు వస్తున్నాయని ఏవైతే అనుకుంటున్నామో అవన్నీ కూడా తొలగిపోతాయనడంలో సందేహం లేదు. 8 వారాలకి తగ్గకుండా మాత్రమే ఈ క్రియ చేసుకోవాలి. ఇటువంటి మరిన్ని శనికి సంబంధించినటువంటి పరిహారాలు తెలుసుకునే ముందుగా శనీశ్వరుడి యొక్క ప్రసన్నతకు సంబంధించినటువంటి శని మహామంత్రాన్ని శ్రవణం చేద్దాం. శని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుదాం.